నమస్తే. హైదరాబాద్ మహానగరం బాచ్పల్లిలో నిన్న రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదం దుస్థితి చూస్తే ఈ రకంగా ఉంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి చిన్న చిన్న షెడ్లు వేసుకొని పొట్టగూటి కోసం కష్టపడుతున్న వాళ్ళు వీళ్ళంతా. సో ఒకేసారి వాళ్ళ బతుకులే ఆగమైపోయిన పరిస్థితి ఇక్కడ. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏమైంది, ఎట్లా జరిగింది, ఎంత నష్టం వచ్చింది, ఏంది అనేది ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం మనం. తమ్మ ఉంది మా కొట్టు ముందు, అది చాటేజ్ అయింది వైరు. అక్కడ బయట నుంచి ఉరుకుతా వచ్చి చెప్పారు, కేకేసి ఇంకా కేకలేని పడి ఇంకా లేచి ముందుకు రావడానికి వైర్లు తెక్కి కింద పడతాయి. వైర్లన్నీ కరెంటు వైర్లు ముందుకి రావడానికి మంటలు లేసి వైర్లన్నీ తెగుతున్నాయి. ఇంకా భయం వేసి వెనక ప్లేస్ ఉంది మాకు వెళ్ళడానికి. ఆ గది ఓపెన్ చేస్తే అటు నుంచి అటు ఉరికాము. ఇంకా పర్సులు, డబ్బులు, బట్టలు ఏం తీసుకోవాలా. కనీసం బియ్యం కూడా మీరు తీసుకునే పరిస్థితి లేదా? ఎండి బంగారం మొత్తం ఎంత వరకు మీకు సరుకు నష్టం వాటిల్లిందమ్మా? మొత్తం 20 లక్షలది సరుకు ఉంది. బంగారం, బట్టలు, డబ్బులు మొత్తం రూమ్ లో. అక్కడ రూమ్ ఉంది, బీరువాలు అన్ని ఉన్నాయి. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వ్యాపారం చేస్తారు? 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాలు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరైనా వచ్చి మిమ్మల్ని పరామర్శించడానికి వస్తే మీరు వాళ్ళని ఏం సాయం కోరుకుందాం అనుకుంటున్నారు? మళ్ళీ మాకు బతుకు తెరువు కావాలి కదా సార్. బతుకు తెరువు కోసం మళ్ళీ వేసుకోవాలి. పాపం ప్లేస్ ఓనరు ప్లేస్ ఇచ్చాడు వేసుకొని బతకండి అని. మేమే వేసుకున్నాం, ఇవన్నీ వేసుకొని ఉన్నాం. బానే ఉంది దేవుడి దేవుళ్ళ. కరెంటు బిల్లు కడుతున్నాము చక్కగా, ఇబ్బంది ఏం లేదు, అన్ని పర్ఫెక్ట్. అదే డ్యామేజ్ ఇప్పుడు కరెంటుదే. నీళ్ళలోనే ఉంటాం, రూమ్లోనే ఉంటాం. ఇప్పుడు మీకు ఇది తప్ప వేరే బతుకు తెరువు లేదు. ఇదే అందరం ఇదే చేసుకుంటాం. అందరం సరుకు మీదనే డబ్బులు పెట్టుకుంటాం, సరుకునే చూసుకుంటాం, వ్యాపారాలు. ఎన్ని కొట్లు కాలిపోయినాయి అమ్మ ఇప్పటి వరకు? 27 షాపులు అనుకుంటాను. 27 కొట్లు కాలిపోయినాయి. మిగిలిన సేఫ్ అయినాయి అంటే ఫైర్ ఇంజన్లు వచ్చి ఆపేశారు. ఫైర్ ఇంజన్లు తొందరగా వచ్చాయా? కొంచెం ఫైర్ ఇంజన్ లేట్ అయినాయి. పబ్లిక్ ఎక్కువ వచ్చారు, పబ్లిక్ వచ్చి హెల్ప్ చేస్తారు బాగా. ఈ ఇందులో వాళ్ళు వచ్చారు, ఏడిఆర్ బిల్డింగ్ లో వాళ్ళు వచ్చారు, అందరు పబ్లిక్ బాగా వచ్చారు. 2000 మంది వచ్చారు. మమ్మల్ని ఉండని ఇలా ఇక్కడ అందరు నా దగ్గరికి తీసుకెళ్లిపోయారు. వాటర్ ఇచ్చారు, పడిపోయిన వాళ్ళని లేపారు, ఫుడ్ పెట్టారు. రాత్రి 1 గంటకి తీసుకెళ్లి అదన్న సేవ్ చేశారు. సామాన్లు అటుపక్క వాళ్ళ సామాన్లు కొన్ని సేవ్ చేశారు. మాకు అంత టైం దొరకలేదు. మీరు ప్రాణాలతో బయటపడడమే పెద్ద. అవును, అదృష్టం. మాకు తెలియదు కదా ఎలా జరిగిద్దని. రూముల్లో ఉన్న వాళ్ళని పగల కొట్టుకొని వెనక్కి వెళ్ళిపోయాం. అందరం ఒకళ్ళొకళ్ళు కేకేసుకున్నాం. అందరం కేకలు వేసుకొని వెనక్కి వెళ్ళిపోయాం. దానివల్ల మనుషులు సేవ్ అయ్యాం. ఇదంతా బంగారం ఎండి ఇళ్లలో ఉన్నాయి, మొత్తం కరిగిపోయినాయి. ఇలాగా ఇప్పుడు వస్తారు గవర్నమెంట్ వాళ్ళని కానీ లేకపోతే రాజకీయ నాయకులు ఎవరు వచ్చి మిమ్మల్ని కదిలించి అడిగినా గానీ మీరు ఏం సాయం కోరుకుంటారు? ఏ విధమైన సాయం? మాకు ఇదే బతుకు తెరువు కావాలంతే, ఏం అక్కర్లా. ఆ బతుకు తెరువు మాకుంటే చాలు, మేము కష్టపడతాం. నుంచో వచ్చి మీరు ఇక్కడ పొట్టగుట్టి కోసం పెట్టుకొని. గుంటూరు జిల్లా మాది. మీ అందరి జీవితాలు ఆగమైపోయినాయి ఇవన్నిటి వల్ల. తెలియదు కదా అన్న, ఇలా జరిగిద్దని తెలియదు కదా. ఇక్కడ నుంచి వెనకే ఉంటాం, వెనక వైపుకే ఉంటాం. సడన్ గా అది తగలబడిపోయింది. ఆ వైర్ మొత్తం జారి పడిపోయింది, మొత్తం చాటేజ్ అయ్యి అలా స్పీడ్గా వెళ్ళిపోయింది. ఇలా స్పీడ్గా వెళ్ళిపోయినాయి. ఇంకా మా అదృష్టం ఏంటంటే 11ంటికే. అదే నైట్ అయితే మనుషులు కూడా తెలియదు. అది మామూలుగా 11ంటికే కదా, అందరం ఒకళ్ళు పిలుచుకుంటే వెనక్కి వెళ్ళిపోయాం. బాగా కేకలు పెట్టుకున్నాం, ఒకరికొకరు చాలా కేకలు పెట్టుకున్నాం. బంగారం తీసుకోలేదు, బట్టలు తీసుకోలేదు, ఏం తీసుకోలే. గ్యాస్ బండ్లు ఉన్నాయి, అయిపోయి వెళ్ళిపోయినాయి. అందరి కొట్టులో బండ్లు ఉన్నాయి, పక్కన వాళ్ళ బైకులు కాలిపోయినాయి, మా బైకులు కాలిపోయినాయి, అన్ని కాలిపోయినాయి. ఏం లేవు, బైకులు లేవు, బట్టలు లేవు, బంగారం లేదు, డబ్బులు లేవు, మొత్తం సరుకు అసలు ఏం అంటుకోవడానికి లేదు, టైం లేదు. స్పీడ్ కురికాం వెనక్కి, అందరం వెనక్కి కురికిపోయి వెళ్ళిపోయాం. ఇంకా అందరు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళిపోయారు, ఉంచలేదు ఇక్కడ. ఇన్సూరెన్స్ లాంటిది మీకు ఏమన్నా? ఇన్సూరెన్స్ ఏం పెట్టుకోలేదు సార్. ఏ కొట్టుకి ఇన్సూరెన్స్ పెట్టుకోలేదు. ఓన్ బిజినెస్ ఇదంతా, ఓన్ గా చేసుకుంటాం. ఓన్ బిజినెస్ మొత్తం అన్ని కొట్లు కలిపి చాలా ఉంటది. ఒక్కొక్క షాప్ కి 25-30 లక్షల సరుకు ప్రతి షాప్ కు ఉంటది. పెద్ద షాపులు ఇవి, 100 ఫీట్ల లోతు షాపులు. అందులో ఇక్కడే మేము ఉంటాం అనమాట, ఇందులోనే ఉంటాం. దానివల్ల ఇదంతా లాస్. సో ఇది ఇక్కడి పరిస్థితి. బాచ్పల్లిలో జరిగిన భారీ అగ్ని ప్రమాద దృశ్యాలు, బాధితుల ఆర్తనాదాలు. సో ప్రభుత్వం ఏ రకంగానైనా వీళ్ళని ఆదుకోవాలని అండ్ వీళ్ళకి జీవనోపాధి మళ్ళీ కలిగించాలి, చూపించాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. కెమెరామ్యాన్ సాయితో మల్లేష్, కైజర్ న్యూస్, హైదరాబాద్.